హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాంతి ఆంధ్ర వంటలో. నేను మీ శాంతిని. మరి ఈరోజు చూపించే రెసిపీ అయితే సొరకాయ పచ్చడి అండి. ఎండలు అనేది మండిపోతుంది కదా, ఈ సొరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. మరి ఇలా చట్నీ చేసుకుని అయితే తినండి, ఒంటికి అనేది చాలా మంచిగా చలువ చేస్తుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను లేత సొరకాయ అనేది తీసుకున్నానండి. లేత సొరకాయ అనేది చట్నీకి అనేది చాలా బాగుంటుంది, ముదురుదైతే అంత టేస్ట్ అయితే బాగుండదు. ఇక్కడ నేను ఒక ముక్కనైతే తీసుకుని ఈ గ్రీన్ కలర్ స్కిన్ మొత్తం అయితే పీల్ చేసేసుకుందాము. స్కిన్ మొత్తం ఇలా పీల్ చేసుకున్నాక ఈ ముక్కనైతే వాష్ చేసుకుని అయితే తీసుకోవాలండి, లేదంటే ఈ ముక్క అనేది బంకలు సాగుతుంది. ఇలా కడుక్కున్నాక ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాక సొరకాయలో కూడా చేదు అనేది ఉంటుందండి, చేదు అనేది చూసుకుని కట్ చేసుకోవాలి. బీరకాయలో ఎలా చేదు ఉంటుందో సొరకాయలో కూడా అలాగనే చేదు ఉంటుంది. ముక్క అనేది మనం చూసుకోకుండా వేసుకున్నామంటే పచ్చడైనా కూరైనా చేదైపోతుందండి, చూసుకుని అనేది వేసుకోవాలి. ముక్కలు అనేది ఇలా కట్ చేసుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. నేను ఈ సైజులో అయితే కట్ చేసుకుని అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే తీసుకుని ఇలా మధ్యలో చీలికలుగా అయితే తీసుకోవాలి. ఈ ముక్కలకి ఈ పచ్చిమిర్చి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టేసేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని వేడి చేసుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల గింజ అనేది లోన వరకు వేగి క్రిస్పీగా అయితే అవుతుంది. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పచ్చివాసన అనేది రాకుండా అయితే ఉంటుంది. చక్కగా ఇలా అయితే వేగేసాయి కదా, వీటి మొత్తాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, మీడియం సైజ్ పెద్దవి 2 టమాటో ముక్కలు, అలాగే 2 రెమ్మలు చింతపండు, కొంచెం పసుపు, రాళ్ళ ఉప్పును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకుని 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటో ముక్క అనేది చూడండి ఇలా మెదుపుతుంటే నలిగిపోతుంది కదా, ఇలా అయితే అవ్వాలన్నమాట. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినట్టే. ఈ మిశ్రమం మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమం మొత్తం అయితే వేసుకుని కొంచెం కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకుని అయితే తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు అయితే ఇలా కచ్చపచ్చగా అయితే వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలను కూడా వేసుకుని కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి, అంటే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రోడ్డు పచ్చడిలాగా అయితే చేస్తున్నాం కదా, అలాగే మెత్తగా అయిపోతే అంత టేస్ట్ బాగుండదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే పంటి కింద పడుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి అసలు సిసలైన టేస్ట్ అనేది వస్తుంది పోపు వేస్తేనే కదా. మరి ఇప్పుడు పోపు ఎలా వేయాలో ఒకసారి అయితే చూసేద్దాము. దీనిలోకి ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్రను కూడా వేసుకుని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఫ్రెష్గా తీసుకున్న గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని చక్కచిట్లేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తం కూడా వేసుకుని ఈ మిశ్రమం మొత్తం పోపులో కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలండి. అంతే, మరి ఎంతో టేస్టీ అయినా సొరకాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మన నా స్టైల్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.